అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం భాగస్వామ్యం అనే టాపిక్లో ఎలాంటి మోడల్స్ మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉందో ఆ మోడల్స్ చూద్దాము. దీనికంటే ముందు మనం నిష్పత్తి మరియు అనుపాతం టాపిక్ చెప్పుకున్నాము. దాంట్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ మనం డిస్కస్ చేసాము. సో ఆ నిష్పత్తి మరియు అనుపాతం టాపిక్ పూర్తిగా కంప్లీట్గా అండర్స్టాండ్ అయితే మనకి భాగస్వామ్యం అనే టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రెండు ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. అంటే నిష్పత్తి మరియు అనుపాతం కరెక్ట్గా వస్తే భాగస్వామ్యంలో ఉన్న సమ్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి అనమాట. సో ఎవరైనా ఆ టాపిక్స్ చూడకపోతే ముందు ఒకసారి వెళ్ళి నిష్పత్తి మరియు అనుపాతం టాపిక్స్ మన ఛానల్లో ఉంటాయి, ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేసి ఉంటుంది. సో అన్ని టాపిక్స్ ఒకే దగ్గర మీకు కావాలి అని అనుకుంటే ప్లేలిస్ట్లో నిష్పత్తి మరియు అనుపాతం అనే చాప్టర్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే దానికి రిలేటెడ్గా ఉన్న మొత్తం అన్ని వీడియోస్ మీకు కనిపిస్తాయి. ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు భాగస్వామ్యం చూద్దాం. భాగస్వామ్యం అంటే ఏంటంటే ఏదైనా వ్యాపారం ఇద్దరు లేదా ముగ్గురు, అందుకని ఎక్కువ మంది ఒక వ్యాపారం ప్రారంభించి దాంట్లోని రకరకాలుగా పెట్టుబడులు, ఇప్పుడు అందరూ ఒకేలా పెట్టుబడి పెట్టాలని లేదు. సో ఎవరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎవరు ఎంత కాలానికి పెట్టుబడి పెట్టారు అన్న దాన్ని బట్టి వారికి వచ్చిన లాభంలో పర్సంటేజ్ డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో అవన్నీ మనం నిష్పత్తి మరియు అనుపాతంలోకి నిష్పత్తిలోకి మార్చుకుంటాం అనమాట. సో అలా నిష్పత్తిలో మార్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది ప్రాసెస్. సో ఒకసారి భాగస్వామ్యంలో సమ్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక సమ్ చూడండి. ఒక వ్యాపారంలో ఏ 10,000 బి 15,000 రూపాయలతో ప్రారంభించను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 30,000 అయినా ఏ వాటా ఎంత అని అడిగారు. ఏ 10,000 బి 15,000, వారికి వచ్చిన టోటల్ లాభం ఎంత ఇచ్చారు, 30,000 ఇచ్చారు. సో ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎక్కువ లాభం వెళ్ళాలి, తక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకన్నా కొంచెం తక్కువ లాభం రావాలి. వాళ్ళిద్దరికీ ఏ విధంగా లాభం రావాలి అన్నదాన్ని బట్టి దీన్ని డివైడ్ చేయాలి అనమాట. సో ఇక్కడ 10,000 15,000 పెట్టారు కాబట్టి ఫస్ట్ దీన్ని రేషియోలోకి మార్చుకుందాం. ఎవరు ఎంత ఏ రేషియోలో పెట్టుబడి పెట్టారు అన్నది. ఇప్పుడు A/B చూసుకుంటే 1000 క్యాన్సిల్ అయితే 15 10 మిగిలింది. 5 టేబుల్లో 5 2s 5 3s. సో A/B = 2:3 వచ్చింది. అంటే ఏ 200 వ్యాపారంలో పెట్టుబడి పెడితే B 300 పెట్టాడు అనమాట. అలాగే వచ్చిన లాభంలో కూడా ఏ 200 తీసుకోవాలి, B 300 తీసుకోవాలి. సో ఇక్కడ టోటల్ 5 పోర్షన్స్ ఉన్నాయి. సో 5 పోర్షన్స్ = 30,000. టోటల్ 5 పోర్షన్స్ ఇద్దరికి 30,000 కలపాలి, పంచాలి కాబట్టి సో ఇద్దరికి 5 పోర్షన్స్ అవుతున్నాయి. 5 పోర్షన్స్ = 30,000 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ వాటా అడిగారు అనమాట. సో ఏ వాటా కావాలి అని అంటే 5 30,000కి ఈక్వల్ అవుతుంది. 5 30,000కి ఈక్వల్ అయితే ఏ అడిగారు కాబట్టి ఏ 2 ఉంది. 2 ఎంత అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా అప్లై చేస్తే x = 30,000 × 2 / 5. 5 1 5 6. సో 6,000. 2 2 6 12,000. ఇది ఏకి వచ్చే లాభం. ఫర్ ఎగ్జాంపుల్ బికి అంటే బి వాటా ఎంత అని అడిగారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో బి వాటా ఎంత అవుతుందంటే, సో బికి 3 పోర్షన్స్. సేమ్ ఇలాగే 5 = 30,000 అయితే 3 పోర్షన్స్ ఎంత వస్తాయి. సో x = క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా 30,000 × 3 / 5 డైరెక్ట్గా 6,000 టైమ్స్ పోతుంది. సో 6 3s are 18,000. సో ఇప్పుడు 2 యాడ్ చేయండి. 12,000 + 18,000 = 30,000కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇలాగ బి కావాలన్నప్పుడు ఇలా చేయొచ్చు, ఒకవేళ లేకపోతే ఏ కావాలన్నప్పుడు ఇలా చేయొచ్చు. సో ఏ వచ్చిన తర్వాత డైరెక్ట్గా 30,000 - ఏ కూడా తీసేసిన బి వాల్యూ వస్తుంది. సో మన కన్వీనియన్స్ని బట్టి అక్కడ మనం ఏది స్పీడ్గా, అక్కడ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు మనం ఏది స్పీడ్గా చేయగలము, ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ వేస్ట్ అయినా సరే యాక్యురేట్గా ఎలా చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది అని అనుకున్నప్పుడు అలా వెళ్ళిపోవడమే బెటర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. ఒక వ్యాపారంలో ఏ 8,000 బి 12,000 సి 16,000 రూపాయలతో ప్రారంభించను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 45,000 అయినా బి వాటా ఎంత అని అడిగారు. వ్యాపారంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, ఏ బి సి అని. సో 8,000 12,000 సో 16,000. సో 4 టేబుల్లో ఎన్ని పోతాయి, 4 2s are 4 3s are 4 4s are. అంటే వాళ్ళు 2:3:4 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. సో ఈ టోటల్ ఈక్వల్ టు ఎంత లాభం వచ్చింది వాళ్ళకి, 45,000 వచ్చింది. సో 2 + 3 5 5 + 4 =
9 మొత్తం టోటల్ 9 పోర్షన్స్ ఉన్నాయి. సో 9 పోర్షన్స్ ఉన్నప్పుడు 9 పోర్షన్స్ ఈక్వల్ టు 45,000కి ఈక్వల్ అవుతున్నప్పుడు మనకు అడిగింది బి వాటా, కాబట్టి బి వాటా 3 పోర్షన్స్ పెట్టాడు అనమాట. ఏ 2 పోర్షన్స్ పెట్టాడు పెట్టుబడి, బి 3 పోర్షన్స్ పెట్టాడు, సి 4 పోర్షన్స్ పెట్టాడు. సో మనకు బి వాటా అడిగారు కాబట్టి 9 పోర్షన్స్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న మెథడ్ ఏంటంటే ఎప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా వెళ్తే 3 పోర్షన్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దీన్ని ఎక్స్ అనుకుంటే, సో ఎక్స్ ఈక్వల్ టు 45,000 ఇంటూ 3/9. సో 9 5 45 కాబట్టి 5,000 టైమ్స్ పోతుంది. సో 5,000 ఇంటూ 3 ఈక్వల్ టు 5 3 15,000 అవుతుంది. సో బి వాటా 15,000 అవుతుంది. అలాగే ఏ వాటా అడిగినా సరే ఫైండ్ అవుట్ వచ్చు. ఏ ఇక్కడ 2 వేసుకొని ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ చేస్తే ఏ వాటా ఎంత వస్తుంది, 2 5 సార్ ఏకి ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను, ఏకి 10,000 వస్తుంది, బికి 15,000 వచ్చింది. సో సికి 4 ఉన్నాయి కాబట్టి 4 5 20. సో సికి 20,000 వస్తుంది. సో 10 30 ప్లస్ 15 ఈక్వల్ టు 45,000 సరిపోయింది. సో ఏ 10,000, బి 15,000, సి 20,000. సో ఇదే మెథడ్లో మీరు చేసుకుంటే ఏది సిది కూడా వేసుకుంటే ఆ ఆన్సర్స్ కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక మోడల్ చూడండి. ఒక వ్యాపారంలో ఏ 6,000 రూపాయలు 5 నెలలకు, బి 10,000 రూపాయలు 4 నెలలకు, సి 15,000 రూపాయలు 6 నెలలకు పెట్టుబడిగా పెట్టాను. వారికి వచ్చిన లాభం 80,000 అయినా సి వాటా ఎంత అని అడిగారు. సో పై సమ్స్లో ఎలాగంటే వారు కామన్గా ఏబి పెట్టినా ఏబిసి ముగ్గురు పెట్టినా సరే కాలము అంటే 1 ఇయర్కి పెట్టుకున్నారు. సో ఇక్కడ అలా కాకుండా ఇది డిఫరెంట్గా ఏం పెట్టారంటే ఒకరు 5 నెలల్లో పెట్టుబడి పెట్టారు, ఒకరు 4 నెలలు పెట్టారు, ఒకరు 6 నెలలు పెట్టారు. సో వారు పెట్టుబడి పెట్టిన కాలానికి కూడా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. సో వాళ్ళకి వచ్చిన లాభాన్ని క్యాల్కులేట్ చేయాలన్నమాట. లాభాన్ని క్యాల్కులేట్ చేయాలంటే ముందు వాళ్ళు ఏ రేషియోలో పెట్టుబడి పెట్టారో చూద్దాం. ఫస్ట్ వారు పెట్టింది ఏ బి సి అనుకుంటే ఏ 6,000 పెట్టారు, నెక్స్ట్ బి 10,000 పెట్టారు, సి 15,000 పెట్టారు. సో ఇది ఏ రేషియోలో ఉందంటే 1000 పోతే సో 6:10:15 రేషియోలో పెట్టారు. నెక్స్ట్ వాళ్ళు పెట్టిన కాలాలు కూడా చూడండి. ఒకరు 5 నెలలు పెట్టారు, ఒకరు 4 నెలలు పెట్టారు, ఒకరు 6 నెలలు పెట్టారు. కాబట్టి ఏ 5 మంత్స్ పెట్టారు ఇంటూ 4 మంత్స్ పెట్టారు ఇంటూ 6 మంత్స్ పెట్టారు. సో ఇప్పుడు 6 5 30 40 15 6 90. సో 30:40:90లో పెట్టారు. ఇక్కడ కూడా 0 క్యాన్సిల్ చేసేస్తున్నాము, 10 టేబుల్ పోతుంది కాబట్టి. వారు ఫైనల్గా ఏ నిష్పత్తిలో పెట్టారంటే 3:4:9 నిష్పత్తిలో పెట్టారు. ఇక్కడ 9 ఎక్కువ ఎందుకు వచ్చింది అని అంటే సి అనే వ్యక్తి 15,000 అంటే వీళ్ళిద్దరి మీద అమౌంట్ ఎక్కువ పెట్టాడు. దాంతోపాటు వీళ్ళందరూ 5 నెలలు 4 నెలలు పెడితే ఇతను 6 నెలలు పెట్టాడు కాబట్టి ఇతనికి ఎక్కువ పోర్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో లాభం మొత్తము 80,000 అని చెప్పారు కాబట్టి మొత్తం టోటల్ ఎన్ని పోర్షన్స్ ఉన్నాయంటే 9 4 13 13 3 16. సో టోటల్ 16 పోర్షన్స్ ఉన్నాయి. సో 16 పోర్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 80,000 అయినా సో మనకు కావాల్సింది సి వాల్యూ కాబట్టి సి వాటా అడిగారు కాబట్టి 9 వాల్యూ ఎంత అవుతుంది, 9 పోర్షన్స్ ఎంత అవుతుంది, ఎక్స్ అనుకుంటాం దీన్ని కామన్గా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80,000 ఇంటూ 9/16. 16 5 టైమ్స్ పోతుంది 80. సో 1000. 9 5 45,000. సో సికి వచ్చి 80,000లో సికి ఒకటికే 45,000 పోర్షన్ వెళ్తుంది అనమాట. మిగిలిన అమౌంట్ ఏకి బికి వెళ్తుంది. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. ఒక వ్యాపారంలో ఏ 20,000 బి 30,000 రూపాయలతో ప్రారంభించను. 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 42,000 అయినా ఏ వాటా ఎంత? ఇది ఒక డిఫరెంట్ కండిషను. ఇక్కడ ఏ బి అని ఇద్దరే ఉన్నారు. సో 20,000, సో 30,000. సో మొత్తము క్యాన్సిల్ అయిపోతే 2:3 నిష్పత్తిలో వారు పెట్టడం అయితే, కాకపోతే 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళాను. ఇక్కడ కండిషన్ అంటే 6 నెలల తర్వాత అంటే 6 నెలలు బి వ్యాపారంలో ఉన్నాడు అనమాట, 6 నెలల వరకు. సో సంవత్సరాంతానికి కాబట్టి వాళ్ళు వ్యాపారం చేసిన సంవత్సరానికి కాబట్టి సో బి వదిలేడంటే ఏ వదిలేకుండా వ్యాపారం చేశాడని అర్థము. ఏ 12 నెలలు ఉన్నట్టు వ్యాపారంలో, బి 6 నెలలే ఉన్నాడు వ్యాపారంలో. సో వారికి వచ్చిన లాభం 42,000 అయింది. అయినా ఏ వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 6 1 6 2 సో 2 2 4 3 1 3. వారు ఎలా పెట్టారు అని అంటే
4:3 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టినట్లు లెక్క. ఇప్పుడు 4:3 ఎంత వచ్చింది? 42,000. సో టోటల్ 42,000 లాభం వచ్చింది కాబట్టి 4 + 3 = 7. 7 పోర్షన్స్ 42,000కి ఈక్వల్ అవుతాయి. మనకు కావాల్సింది ఏ వాట అడిగారు, ఏ ప్లేస్లో 4 ఉంది. సో 4 పోర్షన్స్ ఎంత అవుతాయి? సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్లో x = 42,000 × 4/7 6 టైమ్స్ పోతుంది. సో 6,000 24,000. సో ఏకి వచ్చే లాభము 24,000 రూపాయలు. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. ఏబీలు 12,000 మరియు 15,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. 10 నెలల తర్వాత ఏ వ్యాపారం వదిలి వెళ్ళను. సంవత్సరంన్నర కాలానికి 1/2 సంవత్సర కాలానికి వారికి వచ్చిన లాభం 65,000 అయినా ఏ వాటా ఎంత అని అడిగారు. సో ముందు ఏ బి పెట్టుబడి ఎలా పెట్టారంటే 12,000. సో 15,000 క్యాన్సిల్. 3 4 3 5 అంటే 4:5లో వాళ్ళు పెట్టిన అమౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వారు కాలాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏ 10 నెలల తర్వాత వెళ్ళాడు కాబట్టి ఇంటూ 10 మంత్స్ వ్యాపారంలో ఉన్నాడు. నెక్స్ట్ బి ఇక్కడ సంవత్సరం కాలం కాకుండా డిఫరెంట్గా సంవత్సరంన్నర కాలం ఇచ్చారంట. 1/2 అంటే సంవత్సరానికి 12 నెలలు, హాఫ్కి 6. 12 + 6 = 18 మంత్స్ వ్యాపారం చేశారు వాళ్ళు. సో అప్పుడు బి 18 మంత్స్ వ్యాపారంలో ఉన్నట్లు లెక్క అనమాట. సో 18 ఇక్కడ 18 నెలలు వేసుకుంటాం అనమాట. ఇక్కడ 1/2 కాలం కాబట్టి 10 నెలల్లో ఉన్నాడు కాబట్టి 10, ఇక్కడ 18 నెలల్లో ఉన్నాడు వ్యాపారంలో. వాళ్ళకి వచ్చిన లాభం 65,000 కాబట్టి ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 5 1s ఇందులో 5 2s పోతాయి. సో 1 2 1s 2 9. సో 4 1s 4 1 9 9. సో ఇది ఏ నిష్పత్తిలో ఉందంటే 4:9 నిష్పత్తిలో వీళ్ళు పెట్టుబడులు పెట్టారనమాట. సో 4 + 9 = 13 పోర్షన్స్ అవుతాయి. సో 13 పోర్షన్స్ మొత్తం వాళ్ళకి వచ్చిన లాభం మొత్తం ఇచ్చారు కాబట్టి 65,000 అవుతుంది. సో 13 పోర్షన్స్ = 65,000 అవుతుంది. ఇక్కడ మనం ఏ వాటా అడిగారు కాబట్టి ఏ వాటా 4 పోర్షన్స్ ఉంది కాబట్టి సో మనకి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా అప్లై చేద్దాం. 13 పోర్షన్స్ = 65,000 అయినా 4 పోర్షన్స్ = ఎంత? సో అది నెక్స్ట్ అనుకుంటాం. x = 65,000 × 4/13. 13 5s 65 కాబట్టి 5,000. సో 4 × 5 = 20,000. సో మొత్తం 65,000 రూపాయల్లో ఏకి వచ్చే లాభము 20,000 రూపాయలు అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ప్రతి సమ్ము కూడా రేషియో అండ్ ప్రొపోర్షన్స్లోకి మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇంకా రేషియో అండ్ ప్రొపోర్షన్ చూడకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టాము. దానికి సెపరేట్గా ప్లేలిస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొత్తం అన్ని వీడియోలు ఒక దగ్గర ఉంటాయి, ఒకసారి చూడొచ్చు. చూసిన తర్వాత ఇది చూస్తే చాలా ఈజీగా ఈ టాపిక్ చాలా ఈజీగా అర్థమవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.